యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. రమా, రమా లే, రమా కళ్ళు తెరు. పొద్దున్నే ఏం తినకుండా అలా పని వెతుక్కోవడానికి వెళ్తే ఇలాగే జరుగుతుంది కదా. ఎక్కడో కళ్ళు తిరుగుంటాయి. నేను అదే దారిలో వెళ్ళడం మంచిదైంది, లేకపోతే ఏదైనా జరిగింటేనో. రమా, రమా లే తల్లి, లేమ్మా, లే లే, మెల్లగా లే, మెల్లగా. జాగ్రత్త, మెల్లగా లే. ఇప్పుడు బానే ఉందా? బానే ఉందా? మంచినీళ్ళు తాగు. వద్దు వద్దు. రమా, పట్టకు తల్లి, నీళ్లు తాగు, కొన్నైనా నీళ్లు తాగు. వద్దు, నేను మంచినీళ్ళు తాగను. రమా, అదిగో యోధుడు వచ్చేశాడు. రమా చూడు చూడు, వచ్చి చూడు, నీ భార్యకి ఏమైందో ఏంటో. నీకేమైంది రమా? వదినా, అసలు ఈ రమకేమైంది? పొద్దున్నుంచి ఏం తినలేదు, ఏం తాగలేదు. ఎండలో పని వెతుక్కోవడానికి వెళ్ళింది, కళ్ళు తిరిగి పడిపోయింది. పైగా ఎవరు చెప్పినా కూడా వినడం లేదు. ఎందుకు ఇలా చేస్తున్నావు రమా? పంతం పట్టొద్దు, మంచినీళ్ళు తాగు. ఇదిగో. రమా, నేను ఇంకా భీం కలిసి ప్రయత్నించాం. అన్నింటికంటే మా శాయశక్తులా ఏం చేయగలమో అది చేశాం. అయ్యో న్యాయవాది గారు, ప్రయత్నాల గురించి చెప్పకండి. ఫలితం చెప్పొచ్చు కదా. ఫలితం తను ఒట్టు పెట్టి కూర్చుంది. ఏంటంటే గురువులు తనకు చదువు చెప్పేంత వరకు ఏమి తినదంట, ఏమి తాగదంట. అందుకే మీరిది చెప్పండి, గురువులు చదువు చెప్పడం మొదలు పెట్టారా లేదా? రమా, నేను పూర్తిగా ప్రయత్నించాను. ఇక ఫలితం రావటం మాత్రమే మిగులుంది. దానికోసం కొంత సమయం అయితే పట్టొచ్చు. ఇక సార్ ఇందాకే చెప్పినట్టుగా అన్నింటికంటే మా శాయశక్తులో ఏం చేయగలమో అదైతే చేశాం మేము. అంతకు మించి ఇంకేం చేయగలం? పంతం వదిలి మంచినీళ్లు తాగురమా. చూడండి రమా, రమా, విశ్రాంతి తీసుకో, కదలకుండా కూర్చొనే ఉండు. చూడండి, మిమ్మల్ని అర్థం చేసుకోగలను, కానీ మీ అందరి ముందు ఏం చెప్పానో దాని సంగతి ఏంటి? వీళ్ళందరికీ ఎవరు నచ్చ చెప్పాలి? నన్ను క్షమించండి, కానీ నేను మీరు చెప్పిన మాటల్ని పూర్తిగా నమ్మలేను. ఎప్పటిదాకంటే మీ ప్రయత్నం మీ పక్షాన ఫలితాన్ని ఇవ్వనంత వరకు. అంతవరకు నేనేమీ తినను, అలాగే మంచినీళ్ళు కూడా ముట్టను. రమా, రమా, కొన్ని నీళ్ళైనా తాగు. రమా, తాగొచ్చు కదా రమా. రమా, ఎందుకు పట్టుపడుతున్నావు తల్లి? అదిగో వీళ్ళ నాటకం మళ్ళీ మొదలైపోయింది. చూడండి. ఇక ఇప్పటితో ఆపేరమ్మా, కోపం తెప్పించొద్దు. నేను చెప్తున్నాను కదా, పంతం వదిలి ముందు మంచినీళ్ళు తాగు. ఇదిగో. రమా, భీం చెప్పింది నిజమే, పంతం వదిలేసేయి. మీరంతా విచిత్రంగా మాట్లాడుతున్నారే. మీరు పంతవాన్ని దేనికి పేరు పెడుతున్నారో అది పంతమే కాదు. నిజానికి తనకు తన భర్త సామర్థ్యం మీద ఉన్న నమ్మకం. ఇక ఆ నమ్మకాన్ని పరిశీలించడం మంచిదే, అందులో తప్పే ఉందని. మీరు కాసేపైనా మౌనంగా ఉండలేరా? మీరు రమణెందుకు రెచ్చగొడుతున్నారు? మీరు భార్యాభర్తల మధ్య మాట్లాడకపోతేనే బాగుంటుంది. రమా, చూడు తల్లి, నువ్వు ఎవరి మాట వినలేదు, కానీ మీ మావయ్య మాటైనా విను. మంచినీళ్ళు తాగు. మామయ్య, కనీసం మీరైనా అలా మాట్లాడకండి. ఈ సమయంలో మీరొక్కరే నన్ను బాగా అర్థం చేసుకోగలరు. మీరిలా మాట్లాడి నన్ను ఇంకా బలహీనంగా మార్చకండి.
సార్, ఇక నా దగ్గర ఒకే ఒక మార్గం మిగిలింది. నేనిప్పుడు ఏం చేస్తానంటే ఈ క్షణమే కాలేజ్కి వెళ్ళిపోతాను. ఉపాధ్యాయులందరినీ కలిసి వాళ్ళందరినీ వేడుకుంటాను, మీరు ప్లీజ్ చదువు చెప్పడం మొదలు పెట్టమని. లేదంటే నా భార్య రమ ఆకలితోనే ఉంటుంది. ఏమీ తినదు, అలాగే ఏమీ తాగదు. ఎవరికి తెలుసు, ఇవన్నీ వినగానే బహుశా వాళ్ళ మనసు కరిగిపోతుందేమో, అలాగే వాళ్ళు చదువు చెప్పడం మొదలు పెడతారేమో. ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించడం కోసం ఇదొక్కటే చివరి మార్గంగా కనిపిస్తోంది. అవును భీమ్, ఈ సమయంలో నీకిదే చాలా మంచిది. నీకు తెలుసా, ఈ భార్య, పిల్లలు, కుటుంబం ఇదే జీవితం యొక్క అసలు సత్యం. నీ పుస్తకాలు, కాలేజు, ఈ ఫైళ్ళు ఇవన్నీ కాదు. ఇవి జీవితంలోని అబద్ధాలు, అన్నిటికంటే పెద్ద అబద్ధాలు. బాగుంది జీజాబాయ్, ఎంతో మంచిది, అలాగే స్వచ్ఛమైన విషయం చెప్పావు. మనిషికి చాలా ఆలస్యంగా అర్థమవుతుంది. జీవితాన్ని నడిపించడానికి కేవలం ఒకటే మార్గం ఉంటుందని, అది సంపాదించడం అని. రోజు కూలీ పని చేయడం, అలాగే కుటుంబాన్ని పోషించుకోవడం అని. భీమ్, నువ్వెవరి మాటలు పట్టించుకోవద్దు. చూడు, నువ్వు కాలేజ్కెళ్ళు. అక్కడ ఉపాధ్యాయులందరితో మాట్లాడి చూడు. కానీ ఎలా? అరే, నమస్కారం భీమరావు. నిజానికి నాకు ఈ విషయం చెప్పాలంటేనే చాలా బాధ అనిపిస్తోంది. మన కాలేజ్ ఉపాధ్యాయులందరూ ఎటో షికారుకు వెళ్ళారు. ఇది అందరికీ తెలిసిందే. కాలేజ్లోని ఉపాధ్యాయులు భీమరావుకి ఎలాగో చదువు చెప్పరు, కానీ మాకు వాళ్ళు కాలేజ్ బయట చదువు చెప్తారు. అందుకే వెళ్ళారు. సార్, ఒకవేళ ఇలాగానే జరుగుంటుందా? మెహతా సార్ కాలేజ్లోని గురువులందరినీ పిలిపించుకున్నారేమో. అయ్యుండొచ్చు. ఒకవేళ అలా జరిగిందనుకో, మన ప్లాన్ సఫలమైనట్టే అనుకో. భీమరావు, నువ్వు ఈ రమాబాయికి భర్తవా లేక తన పతనానివా? చూడు చూడు, నీ వైఫల్యాల కారణంగానే నీ భార్య రమాబాయి పస్తులతో దాహంతో కూర్చోనుంది. పాపం. రమాబాయి నీ గురించి తనకి ఎలాంటి బెంగ లేదు. చాలా చాలా కఠినమైన వాడు. తన లోకంలో తను ఆనందంగా ఉన్నాడు. తను వాళ్ళ సార్తో ఎలా మాట్లాడుతున్నాడంటే ఏదో వీళ్ళ పథకం ఏదో సఫలం అయిపోయినట్టుగా. అంతేనా భీమరావు? సార్, ఇదిగోండి మీ చాయ్, తీసుకోండి. కృతజ్ఞతలు. మరి మీ ఛాయ్ ఏది? మెహతా సార్ ఏం చెప్పాడంటే మీరొక ఉపాధ్యాయుడని. అందుకే మెహతా సార్ ఆఫీస్లో మీకు ఎంత గౌరవం దక్కడం మంచిదంటే ఎవరికి కూడా దక్కనంత అని. అందుకే నేను మీ ఎదురుగా ఛాయ్ ఎలా తాగగలను? మీరు తాగండి. కృతజ్ఞతలు. ఆ విద్యార్థి పేరు భీమ్రావ్ అంబేద్కర్. తనకు మీరు అలాగే మిగతా గురువులు చదువెందుకు చెప్పడం లేదు? ఒకవేళ నేను అనుకుంటే నేను ఇదే ప్రశ్న బయట రూమ్లో ఉన్న మీ మిత్ర బృందం కూర్చొని ఉన్నారు కదా, వాళ్ళకి ఎదురుగా కూడా నేను ఇదే ప్రశ్న అడగగలను. కానీ నేను తెలుసో తెలియక కూడా గురువు పదవికున్న హోదాను
కించపరచాలనుకోవట్లేదు. ఇక మెహతా సార్ కూడా ఇదే చెప్పారు. చూడండి సార్, ధర్మం, జాతి, సామాజిక వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి వ్యక్తి తన పరిధిలో అన్నిటినీ పరీక్షిస్తుంటాడు. మేము కేవలం అదే చేశాం. బహుశా మీకు ఈ విషయం తెలియదు అనుకుంటా. మేము భీమరావుకు ఒక ఉపాయం చెప్పాం. దాంతో తను చదువుకోవచ్చు, అలాగే మేము కూడా ప్రశాంతంగా ఉండవచ్చు. మరైతే ఈ పేపర్లో ఇదే వార్త ముద్రిస్తాం. అది జాతి, ధర్మం, సామాజిక వ్యవస్థ అనేది కూడా ఒకటి ఉంటుందని. చూద్దాం అసలు ఈ రమాబాయ్ ఎంతకాలం తినకుండా తాగకుండా బ్రతుకుతుందో. మీరు నా గురించి కంగారు పడకండి. నాకేమీ కాదు. మీరెన్నో పెద్ద పెద్ద పోరాటాలు చేశారు. ఇక ఈ చిన్నపాటి పోరాటంలో మీ భార్య ఎలా ఓడిపోతుంది? లాయర్ గారు, రాత్రి బాగా పొద్దుపోయింది. మీరింటికి వెళ్ళండి. ఏం జరిగినా మేము మీకు తెలియజేస్తాం. రామ్జీ, భీమ్ నన్ను తన గురువుగా భావిస్తాడు. ఒక మంచి గురువు నుంచి ఏం ఆశిస్తారంటే తను తన శిష్యుని తోడు ఎప్పుడూ వదిలిపెట్టొద్దని. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే. అందుకే నాకేం పర్వాలేదు. భీమ్, రమాకు నచ్చ చెప్పొచ్చు కదా బాబు. నువ్వు తనకు చెప్పు, ఈ పంతం వదిలిపెట్టమని. మీరిద్దరూ భార్యాభర్తలు. మీరిద్దరూ ఒకరినొకరు ఎంతగా అర్థం చేసుకుంటారో అంతగా వేరే ఇంకెవరూ అర్థం చేసుకోలేరు. నువ్వు చెప్పావంటే అర్థం చేసుకుంటుందనుకుంటా. తనకు చెప్పొచ్చు కదా బాబు. నేను రమ ఆశల్ని నిలబెట్టగలిగితే బాగుండేది. ఆ మెహతా గారు నా నిజాయితీని, నా భావాన్ని అర్థం చేసుకుంటే బాగుండేది. ఇదిగో నేను కూడా వచ్చేశాను. నరోత్తమ్, నాతో పాటు చాయ్ కూడా తీసుకొచ్చాను. కూర్చోడానికి కుర్చీ కూడా తీసుకొచ్చాను. మీరు వచ్చి చాలా మంచి పని చేశారు ప్రచండదేవ్ గారు. ఇప్పుడు ఇంకా ఆనందంగా ఉంటుంది. నరోత్తమ్, మనం ఇక్కడ ప్రశాంతంగా కూర్చుని చాయ్ తాగుతూ ఈ రమ ఆడుతున్న నాటకాన్ని చూద్దాం ఇవాళ. పస్తులతో ఎవరైనా నిరాహార దీక్ష ఎలా చేస్తారో. గోలు, చాయ్ ఇవ్వు. మీరన్నది చాలా బాగుంది ప్రచండదేవ్ గారు, నిజంగా చాలా బాగుంది. మీరు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ తమాషా చూడండి. ఎలాగో కాలేజీలోని గురువులు ఇప్పుడు భీమరావుకి చదువు చెప్పరు. చదువు చెప్తారు సాహెబ్, చదువు చెప్తారు. అది కూడా రేపటి నుంచే చదువు చెప్తారు. ఎవరు నువ్వు? అన్నీ తెలిసిపోతాయి. భీమ్, భీమ్, మీరు మెహతా సార్తో మాట్లాడారా? మాట్లాడమే కాదు, ఆయన ఆదేశంతో నీ పని కూడా పూర్తయిపోయింది. ఏంటి?
గురువులు రేపటి నుంచే చెప్పడం మొదలెడతారా? అవును, ఖచ్చితంగా చదువు చెప్పడం మొదలు పెడతారు. ఇంతకీ ఇది ఎలా జరిగింది? అది నేను ఇక్కడ మీ అందరికీ వివరంగా చెప్పలేను. భీమ్, ఇదొక ఉత్తరం. ఇందులోనే నేను ఏమేం జరిగాయో అవన్నీ రాశాను. సరే, నేను బయలుదేరుతాను. ఇక రేపటి నుంచి నువ్వు కాలేజీకి వెళ్ళడం మొదలుపెట్టు. ఒకవేళ నీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా నాకు తప్పకుండా చెప్పు. ధన్యవాదాలు. రమా, ఇప్పటికైనా మంచినీళ్లు తాగి ఏదైనా తిను. మీరందరూ చూశారు కదా నా కొడుకున్న సామర్థ్యం. వెళ్ళండి, ఇక వెళ్ళి పడుకోండి. తమాషా పూర్తయిపోయింది. రేపటి నుంచి కాలేజీ మొదలవుతుంది, అలాగే చదువు కూడా మొదలవుతుంది. భీమ్, రమన్ లోపలికి తీసుకెళ్ళు. తనకి ఆకలేస్తుంది అనుకుంటా. తనకి భోజనం తినిపించు. వెళ్ళు బాబు. మామయ్య, కొంచెం ఆగండి. ఇక మీరందరూ ఇక్కడి నుంచి అప్పుడే వెళ్ళకండి. కుర్చీలు ఎలాగో ఉన్నాయి కదా, కూర్చోండి. చాయ్ కూడా ఉంది, చాయ్ తాగండి. అలాగే తాగుతూ తాగుతూ ఆలోచించండి. బాగా ఆలోచించండి. నా భర్త ఎలాంటి వాడో ఆలోచించండి. మీరిద్దరు ఎలాంటి వాళ్ళు ఆలోచించండి. ప్రతి పోరాటంలోనూ చివరికి నా భర్త ఎందుకు గెలుస్తారో ఇది ఆలోచించండి. మీ ఇద్దరికున్న ప్రతి కుట్ర కూడా ఎలా నిర్వీర్యమైపోతుందో. కూర్చో. మీరు చదివి వినిపించండి. ఇందులో ఏం రాసింది? చదువుతాను. ముందుగా ఏమైనా తిను. కనీసం మంచినీళ్ళైనా తాగు. నేను కానీ తీసుకొస్తాను. ముందు మీరు ముందుగా ఏమైనా తిను. కనీసం మంచినీళ్ళైనా తాగు. నేను కానీ తీసుకొస్తాను. ముందు మీరు ఇదిగోరమ్మా, ఈ నీళ్లు తాగు. అయ్యో, మీరు గెలిచొచ్చారు. రేపటి నుంచి మీ చదువు మొదలవుతుంది. మీరు పేరుకే యోధుడని, త్వరగా ఓడిపోతారని ఎవరెవరు కనిపిస్తుందో వాళ్ళకి సమాధానం లభిస్తుంది. మీరు ఎంతో యోగ్యవంతులు. నా ఆకలి దాహం అన్నీ తీరిపోయాయి. ముందు ఉత్తరం చదివి వినిపించండి. లేదు, ముందుగా నువ్వు మంచినీళ్లు తాగు, తర్వాత నేను ఉత్తరం చదువుతాను. లేదు, ఇదిగో ముందు- నీళ్లు తాగురమ్మా, తాగు. నీకు తెలుసా, నా ప్రతి పోరాటంలోనూ అసలు అన్నింటికంటే నా పెద్ద ఆయుధం ఏంటో?
నీకు నా మీద ఏ నమ్మకం ఉందో అన్నింటికంటే అదే నా పెద్ద ఆయుధం. ఇక ఇవాల్టి ఈ గెలుపు నీదే రమా. మీరు ఉత్తరం చదవండి.